హరీష్ రావు గారు, అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, కోవలక్ష్మి గారు, నాయన్ రాజేందర్ రెడ్డి గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది సార్. వారు చెప్పినటువంటి వివిధ అంశాలను చూస్తే మేము వచ్చిన తర్వాత సర్పంచులు ఫిబ్రవరి నెలలో వాళ్ళ కాలం అయిపోయింది సార్. అయితే ఈ వచ్చినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులు. అయితే ఇవి లాస్ట్ ఏదో 1-2 years నుంచి కాదు సార్, 2014 నుంచి కూడా ఇట్లనే వస్తూ వచ్చింది. పెండింగ్ బిల్స్ నా దగ్గర ఉన్నాయి, కావాలంటే వాళ్ళకి ఆ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, వీరి హయాంలో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు. వారు ఇంత బాధపడుతున్నారు. మీ చేతిలో ఉంది, ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్ని క్లియర్ అయ్యేది. మేము వచ్చినాక సర్పంచ్లు లేరు, సర్పంచ్ల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు.